బీఆర్ఎస్ రజతోత్సవ సభ విజయవంతానికి ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి. వరంగల్ జిల్లాలోని ఎల్కతుర్తిలో సభ జరిగే స్థలాన్ని చదును చేయడంతో పాటు ఇతర సౌకర్యాలను కల్పిస్తున్నారు. గులాబీ పార్టీ ఏర్పాటై 25 ఏళ్లు పూర్తయిన వేళ లక్షలాది మందితో సభను జరపనున్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్తో సహా ముఖ్య నేతలు అందరూ ఇప్పటికే సమీక్షా సమావేశాలు పూర్తి చేశారు. రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గం నుంచి భారీ స్థాయిలో జనం సభ తరలి వచ్చే అవకాశం ఉండడంతో సభా స్థలంలోనూ అదే స్థాయిలో ఏర్పాట్లు సాగుతున్నాయి. బీఆర్ఎస్ రజతోత్సవ సభ విజయవంతానికి ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి. వరంగల్ జిల్లాలోని ఎల్కతుర్తిలో సభ జరిగే స్థలాన్ని చదును చేయడంతో పాటు ఇతర సౌకర్యాలను కల్పిస్తున్నారు. గులాబీ పార్టీ ఏర్పాటై 25 ఏళ్లు పూర్తయిన వేళ లక్షలాది మందితో సభను జరపనున్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్తో సహా ముఖ్య నేతలు అందరూ ఇప్పటికే సమీక్షా సమావేశాలు పూర్తి చేశారు. రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గం నుంచి భారీ స్థాయిలో జనం సభకు తరలివచ్చే అవకాశం ఉండడంతో సభాస్థలంలోనూ అదే స్థాయిలో ఏర్పాట్లు సాగుతున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మా ప్రతినిధి రవికాంత్ వరంగల్లోని ఎల్కతుర్తి నుంచి లైవ్ లో అందిస్తారు. రవికాంత్, చెప్పండి, బీఆర్ఎస్ రజతోత్సవ సభ విజయవంతానికి ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి. మరి ఎల్కతుర్తిలో ప్రస్తుతం ఏర్పాట్లు ఏ విధంగా కొనసాగుతున్నాయి? పూర్తి అప్డేట్స్ ఏంటి? ప్రత్యుష చెలో వరంగల్ బీఆర్ఎస్ 25 ఏళ్ల పండగ రజతోత్సవానికి సంబంధించి ఎల్కతుర్తి దగ్గర అన్ని ఏర్పాట్లు కూడా పూర్తవుతున్న సందర్భం మనం చూస్తూ ఉన్నాము. సభా వేదిక దగ్గర ప్రస్తుతం మనం ఉన్నాం. సభా వేదికకు సంబంధించినటువంటి స్టేజ్ నిర్మాణానికి సంబంధించి కూడా నిన్న సాయంత్రం తర్వాత పనులన్నీ కూడా మొదలైన సందర్భం మనకు కనిపిస్తూ ఉంది. అన్ని ఏర్పాట్లు కూడా ఇటు ఒక పక్క వేదికకు సంబంధించిన ఏర్పాట్లు కావచ్చు, ఇంత పెద్ద సభకు సంబంధించి పార్కింగ్ మేజర్గా ఉండే తరుణంలో పార్కింగ్ సంబంధించిన ఏర్పాట్లు కూడా కొనసాగుతున్న పరిస్థితి. వేదిక సభకు సంబంధించి సభాస్థలికి సంబంధించి మొత్తం 160 ఎకరాలకు సంబంధించే కావచ్చు, ఇటు పార్కింగ్ సంబంధించి మొత్తం 13 ఎకరాలు, మొత్తం 1300 ఎకరాలకు సంబంధించి అంటే 1500 పైచిలకు ఎకరాల్లో సభకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం మనతో పాటు మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ గారు ఉన్నారు, సతీష్ బాబు గారు ఉన్నారు. మొత్తంగా వీళ్ళంతా కూడా ఎప్పటికప్పుడు దగ్గర నుండి పర్యవేక్షిస్తున్నారు. సార్, ఇవాళ ఈ సభ ద్వారా దేశానికి ఎట్లాంటి సందేశం వెళ్ళనుంది సార్? చాలా రోజుల తర్వాత బీఆర్ఎస్ పార్టీ సమావేశం ఈరోజు నిర్వహించబోతా ఉన్నాం. ఏదైతే వెల్కతుర్తిలో 25 సంవత్సరాల రజతోత్సవ సమావేశాన్ని ఇక్కడ నిర్వహించాలని మా అధినేత కేసీఆర్ గారు తీసుకున్నటువంటి నిర్ణయం మేరకు ఈరోజు రాష్ట్రంలో అన్ని ప్రాంతాల నుంచి కూడా ప్రజలు కానీ, మా కార్యకర్తలు కానీ, నాయకులు కానీ రావడానికి చాలా ఉత్సాహంగా ఉన్నారు. మరి ఈ సమావేశం ఏదైతే ఉందో నా భూతో నా భవిష్యత్ అనే విధంగా జరగబోతుంది అనేటువంటి ఊహలు మాత్రం ప్రజల్లో కానీ మాకు కానీ ఉన్నాయి. అదే విధంగా జరగబోతుంది. ఎందుకు అనంటే గతంలో కూడా వరంగల్ పట్టణంలో కావచ్చు, గతంలో కొంగర కణాల్లో కావచ్చు లక్షలాదిగా మేము ఏర్పాటు చేసినటువంటి మీటింగ్స్ చూసినాం. కానీ దానికి భిన్నంగా ఈరోజు ప్రజల్లో ఉన్నటువంటి ఉత్సాహం కావచ్చు,
ప్రజలు ఈ ఉన్నటువంటి ప్రభుత్వం పైన ఉన్న వ్యతిరేకత కావచ్చు, వాళ్ళు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చుకోకుండా మమ్మలను ద్రోహం చేసిండ్రు, మోసం చేసిండ్రు. దీనికి అనుగుణంగా మాకు నిజంగా కేసీఆర్ గారి నాయకత్వంలోనే న్యాయం జరుగుతున్నటువంటి ఒక ఉద్దేశంతో ఇలా ప్రజలు రగులుతున్నటువంటి పరిస్థితి. ఈ పరిస్థితిలో ఈ సమావేశం జరుగుతూ ఉంది. అందుకే ఈరోజు మనం ఎవరిని ఆపే పరిస్థితి కూడా లేదు. మాకు ఇచ్చినటువంటి టార్గెట్స్ ఎక్కడో వెళ్ళిపోతాయి. కానీ మరి గ్రామాలలో ప్రతి ఒక్కరు కూడా మేమంటే మేము వస్తాం కేసీఆర్ గారి సభకు అనేటువంటి పరిస్థితి ఇలా కనబడతా ఉంది. మరి ఈరోజు దానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా మా ఎమ్మెల్యే గారు మాజీ ఎమ్మెల్యే గారు సతీష్ బాబు గారు ఇక్కడ ఉండి ప్రత్యక్షంగా పర్యవేక్షించడం జరుగుతుంది. నాకు తెలిసి 1500 ఎకరాలలో పార్కింగ్తో పాటు ఎవరికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా మరి అన్ని జిల్లాలకు ఇటు కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్ నుంచి వచ్చే వాళ్ళకి కావచ్చు, ఇటు సిద్దిపేట, సిరిసిల్ల నుంచి, హైదరాబాద్ నుంచి వచ్చేటువంటి వాళ్ళకి కావచ్చు, ఖమ్మం, వరంగల్, హైదరాబాద్, నల్గొండ నుంచి వచ్చేటువంటి వాళ్ళకి కావచ్చు, ఎటు నుంచి వచ్చే వాళ్ళకి అటు నుంచి పార్కింగ్ ఏర్పాట్లతో పాటు ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఎండాకాలం కాబట్టి వాళ్ళకు సంబంధించిన మంచినీళ్ళు కావచ్చు, మజ్జిగ ప్యాకెట్లు కావచ్చు, వాళ్ళు ఖచ్చితంగా మీటింగ్లో ప్రశాంతంగా కూర్చుండి కేసీఆర్ గారు చెప్పేటువంటి విషయాలను వినడం కోసము వారికి అన్ని ఏర్పాట్లు కూడా ఇక్కడ మరి పార్టీ పరంగా చేయడం జరుగుతూ ఉంది. దాన్ని ప్రత్యక్షంగా మా సతీష్ బాబు గారు పర్యవేక్షించడం జరుగుతూ ఉంది. తర్వాత ఈ వేదిక చూసినట్టయితే బీఆర్ఎస్ పార్టీ అవతరించిన నాటి నుంచి ఇప్పుడు 25 సంవత్సరం మేము అడుగిడుతున్నాం. ఈ 24 సంవత్సరాలలో ఇంత పెద్ద వేదిక అంటే 100/150 వేదిక కూడా ఇది చాలా పెద్ద వేదిక. ఎందుకు అనంటే లక్షలాది మంది వచ్చేటువంటి ఈ సభకు చాలా దూరం వరకు కూడా వీక్షించే విధంగా, కనబడే విధంగా, సార్ యొక్క మీటింగ్ విషయాలు కూడా అందరికీ అందే విధంగా ఉండడం కోసమే ఒక మంచి ప్రయత్నం జరుగుతూ ఉంది. ఏదేమైనప్పటికీ ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో ప్రజలను దారుణంగా పోయిన ఎన్నికలలో మోసం చేసినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విధానానికి వ్యతిరేకంగా ఈరోజు ప్రజలు మరి కంకణ బద్దులై ఉన్నారు. తిరిగి బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావాలి, కేసీఆర్ నాయకత్వమే కావాలి, వారు ఉన్న రోజు మాకు అన్ని విధాల బ్రహ్మాండంగా సౌకర్యాలు జరిగినాయి, మేము ఇంతకంటే గొప్పగా జరుగుతాయని ఆశపడ్డాం, మోసపోయినాం, భంగపడ్డాం. కాబట్టి మళ్ళీ తిరిగి కేసీఆర్ గారి నాయకత్వం కావాలని కోరుకుంటున్న పరిస్థితి ఇలా ఖచ్చితంగా అన్ని వర్గాల్లో కనబడుతున్నది. ఈ వర్గం ఆ వర్గం అని కాకుండా ఆ తరుణంలో ఈ మీటింగ్ జరగబోతూ ఉంది. అందుకే ఈ మీటింగ్ చాలా చాలా గొప్పగా జరుగుతుంది, దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. సతీష్ కుమార్ గారు సార్, ముఖ్యంగా స్టేజ్కి సంబంధించి అంటే చాలా దూరం నుంచి కూడా ప్రజలు చూసే అవకాశం ఉంది కాబట్టి స్టేజ్ ఎంత పైకి నిర్మిస్తూ ఉన్నారు, పూర్తిగా పార్కింగ్ సంబంధించినటువంటి ఏర్పాట్లు ఎట్లా ఉండబోతున్నాయి సార్? ఇప్పుడు ఇక్కడ ఉన్న సర్వే చేసిన వచ్చిన వాళ్ళు వారన్నీ చూసిన తర్వాత ఇది ప్రాపర్ ప్లేస్, కొంచెం హైట్ ప్లేస్ ఉంది ఇక్కడ పెట్టేది ఉంటే దీనికన్నా కనీసం 6-7 ఫీట్లో 8 ఫీట్లో కనుక పెట్టేది ఉంటే ఎక్కడ పార్కింగ్ ప్లేస్లకి వెళ్ళినా కానీ ఈ డైస్ కనబడేటట్టు విధంగా ఇది ఏర్పాటు చేయడం జరిగింది. దానికోసం ప్రత్యేకమైన గౌరవ పెద్దలు కేసీఆర్ గారు కూడా పిలిపించడం జరిగింది. వారు చూసేందుకు దాని ప్రకారంగా ఇక్కడ సెలెక్ట్ చేస్తామని చెప్తున్నాం మీకు. థ్యాంక్ యూ. తర్వాత ఇక్కడ ఇంతకుముందు పెద్దలు కొప్పుల ఈశ్వర్ గారు చెప్పినట్టు ఏ ప్రాంతం నుంచి వచ్చినా కానీ చాలా కంఫర్టబుల్గా వాళ్ళ వెహికల్ పార్కింగ్ చేసుకొని మీటింగ్ అటెండ్ చేసి కంఫర్టబుల్గా వెళ్ళేటట్టు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇంతకుముందు వారు అన్నీ కూడా చూపించడం జరిగింది. నేను కూడా స్వయంగా పోయి మరి అన్నీ కూడా చూస్తాం. కరీంనగర్ నుంచి వచ్చే వాళ్ళకి సపరేట్ రోడ్ కూడా మేము తయారు చేస్తున్నాం, వారికి వస్తానికి ఇబ్బంది లేకుండా. ఇంకా ట్రాఫిక్ బ్లాక్ కాకుండా ఉండాలని చెప్పి మొదటికెళ్ళి కూడా గౌరవ పెద్దలు మా అధ్యక్షులు కేసీఆర్ గారు చెప్తున్నారు. కాబట్టి ఆ విధంగా ఎక్కడ కూడా ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా బండ్లన్నీ కూడా వాళ్ళ వెహికల్స్ అన్నీ కూడా సభాస్థలానికి చేరుకునేటట్టు ప్రయత్నం చేస్తామని తెలియజేస్తాం. ఇది మొత్తంగా చూస్తే పూర్తి స్థాయిలో సభకు సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఏదైతే మనం ఎల్కతుర్తి దగ్గర ఉన్నటువంటి సభా ప్రాంగణం నుంచి 360 డిగ్రీల్లో పార్కింగ్ సదుపాయాలు ఏర్పాటు చేసిన పరిస్థితి. ప్రధానంగా 3 హైవేలు ఉన్నాయి. దాంతోపాటు ఇటు స్టేషన్ గన్పూర్ వైపు నుంచి వచ్చేటువంటి వరంగల్ రహదారికి సంబంధించి 2 రూట్లలో ప్రత్యేకంగా ఇక్కడ రహదారులు కూడా ఉన్న తరుణంలో పెద్ద సంఖ్యలో ప్రజలు వచ్చినప్పటికీ అన్ని ఏర్పాట్లు కూడా చేస్తూ ఉన్న పరిస్థితి. 10 లక్షల పైచిలకు మజ్జిగ ప్యాకెట్లు, 10 లక్షల పైచిలకు వాటర్ బాటిల్స్ కూడా ఇక్కడ ప్రధానంగా ఎండాకాలం కావడంతో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పరిస్థితి. మెడికల్ టీమ్స్ కూడా అందుబాటులో ఉంటాయని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి పర్యవేక్షిస్తున్న నాయకులంతా కూడా చెప్తా ఉన్నారు. ఓటు స్టూడియో.